నమస్తే, వెల్కమ్ టు తొలిదశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్. మహిళలు ఇంటికే పరిమితం కాదు, పురుషులతో సహా సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు అని అనడానికి చక్కని నిదర్శనము. పదవి ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలలో పదవి లేకున్నా ఉన్న పార్టీ కోసమే, పార్టీ సిద్ధాంతాలకు కష్టపడి పార్టీలో కొనసాగి పార్టీ కండవని భుజం మీద తీసుకొని ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి మహిళలు ఎందరో ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు? మీ పేరేంటి? నా పేరు విజయ వెంకట్ గౌడ్ అండి. మేము నవ్య కాలనీలో ఉంటాము. నేను గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నాను. సో అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు అంటే పార్టీ కోసం కష్టపడి మీరు పనిచేశారు. పార్టీ మీకు ఏమన్నా గుర్తించి ఒక నాయకురాలుగా మీరు కొనసాగుతారు కాబట్టి పార్టీ మీకు ఏమైనా గుర్తించి ఏమైనా పదవులు ఇచ్చిందా మీకు ఏమన్నా? 5 సంవత్సరాల నుండి అయితే నాకు అమీన్పూర్ వైస్ ప్రెసిడెంట్గా అయితే ఇచ్చారు. దానికి తగ్గట్టు నేను పని చేసుకుంటూ వచ్చానని అనుకుంటున్నాను. 5 ఇయర్స్ నుండి అయితే అమీన్పూర్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను నేను. సో అంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మీరు మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు డెవలప్మెంట్ చేశారు? నాకు వీలైనంత మట్టుకైతే నేను లేడీస్తోని వాళ్ళతోని మంచిగా ఉంటూ అందరినీ కూడా ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే అందులో పాల్గొంటూ నేను ముందుండి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నడిపేయడం మా కాలనీ తరఫున జరిగిందండి. జరిపించాను కూడా. ఓకే, డెవలప్మెంట్ చేశారు. అంటే చాలామంది అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉంటారు, ఎటో పార్టీ అంటే అధికారం పోతే ఆటోమేటిక్గా పార్టీ మారే అవకాశాలు కనబడతాయి సిచ్యువేషన్. కానీ మీరు పార్టీ ఉన్నా లేకున్నా అంటే ఇళ్ళనే కొనసాగడానికి ఏంటి కారణం, ఏంటి పార్టీలనే ఉండడానికి? మాకు నిజంగా చెప్పాలంటే మాకు కేసీఆర్ మీద చాలా అభిమానము. అందులో ఇంకొకటి తెలంగాణ తెచ్చిపెట్టిన పార్టీ కాబట్టి మేము తెలంగాణ వాసులమే కాబట్టి తెలంగాణ మీద ఉన్న అభిమానంతో, కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో మేము ఈరోజు ఈ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ముందు భవిష్యత్తు పిల్లల భవిష్యత్ తరాలకు కూడా ఇది మంచిగా అందించాలనే ఉద్దేశంతో మనకు కేసీఆర్ బాపు ఇచ్చిన ఈ తెలంగాణను ఎట్లయితే మన చేతిలో పెట్టిండో అదే విధంగా దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రభుత్వంలో కొనసాగడం జరుగుతుందండి. సో అంటే పార్టీ అధికారంలో లేదు, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ లేదు. సో అయినా కానీ మీకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతుందా? ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో విమర్శలు కూడా వస్తుంది అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా. సో మీ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు చేశారు? ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన మేలు ఏంటి? ప్రస్తుతానికైతే ఇప్పుడు 1.5 కాలం నుండి చూస్తున్నంత మట్టుకైతే మనం విలేజ్లలో చూస్తున్న దాన్ని బట్టి అయితే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంట్ అనేది కోత లేకపోతుండే. ప్రతి రైతు కూడా ఇంటి దగ్గర కంటి నిండా నిద్రపోయే అవకాశం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు పొద్దున పోయిండు నీళ్ళు వదిలిపెట్టి వచ్చిండు పొలంకు అంటే మళ్ళీ ఆ టైం వరకు వదిలిపెట్టేసుకొని ఏ టైంకు నీళ్ళు వదిలిపెట్టాలనేది వాళ్ళ మైండ్లో ఉండేది. ఎప్పుడు వస్తాడు భర్త అనేది భార్యకు కూడా ఉండేది. పొలం నుండి వచ్చేసి వాళ్ళు ప్రశాంతంగా పడుకునేవాళ్ళు. అప్పుడు రైతు పచ్చగా మంచిగా వడ్ల గురించి ఇంకా వడ్లు ఎక్కువైపోయి కూడా కొంటలేరు అనేది ఒక ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు వాళ్ళు. ఎందుకంటే అట్లాంటి పంట పండిన రోజులు ఉన్నాయి, ఎక్కువైపోయి పంట కొనడానికి కూడా ఎక్కువైపోయిన రోజులు కూడా ఉన్నాయి వడ్లు అనేటివి. ఎందుకంటే అది మా సొంత పొలంలో వండిన పంటను బట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఆ రోజులలో పంట వండియాలంటే చాలా ఈజీగా ఉండేదన్నమాట కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంది కరెంట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా, అప్పుడు ఎప్పుడో మనం 10 ఇయర్స్ బ్యాక్ చూసిన రోజులు మళ్ళీ వచ్చేసినాయి. ఇప్పుడు పొలంకి వెళ్ళాలంటే కరెంట్ ఎప్పుడు వస్తుంది పోతుందా, ఒక ఫేజ్ వస్తుందా 2 ఫేజ్లు వస్తుందా, మళ్ళీ కరెంట్ పోతుందా, ఈ టైంకి వస్తుందా ఆ టైంకి వస్తుందా అని చెప్పేసి జనాలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెన్షన్లని 2000 పెన్షన్ ఇచ్చినా ప్రతి నెల ముసలోళ్ళకి ఈ డేట్కి ఈ పెన్షన్ వస్తుంది అనేది కన్ఫర్మ్గా ఉండేది. ఇప్పుడు ఏ రోజు వస్తుంది అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు 4000 ఇస్తామన్న పెన్షన్ ఇప్పటికీ రాలేదు. అయినా కూడా ఇప్పుడు 2000 అయినా కూడా వాళ్ళకి కరెక్ట్ టైంకి పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు అని టాక్ అయితే వస్తుంది. దీన్ని బట్టి మన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే పల్లెటూరులో ఉన్న జనాలందరూ కూడా పచ్చదనంగా ఉన్నారు అనేది అయితే మనకు అనిపిస్తుంది. మా ఊరుని బట్టి నేను చెప్తున్నాను, విలేజ్లను బట్టి చెప్తున్నాను. సో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పెద్ద ఎత్తున రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఆరోపించింది. సో ప్రజలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సో ప్రభుత్వము 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. నిజంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సక్సెస్ అయిందా? ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉన్నదనుకోవచ్చు?
వ్యతిరేకత ఉంది కాబట్టి వ్యతిరేకం చూపెడుతున్నారు కదా. అందరికీ అన్నీ వచ్చినుంటే ఈ పాటికి అందరూ చల్లగానే బాగానే ఉందని అందరు చెప్పుకునేవాళ్ళు కదా. ఇప్పుడు పల్లెటూర్లలో ఏ కాంగ్రెస్ని అయితే నమ్ముకొని ఇప్పుడు ఓట్లేసి జనాలందరూ గెలిపించిండ్రో వాళ్ళే మళ్ళీ వ్యతిరేకత చెప్తున్నారు కదా. మాకు ఇప్పుడు ఏం రావట్లేదు, ఏం చేయట్లేదు, ఇప్పుడు మాకు పొలాలకు కరెక్ట్గా కరెంట్ ఇవ్వట్లేదు, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్యం రావట్లేదు, తులం బంగారం ఇస్తా అని చెప్పి అది ఇవ్వట్లేదు, అసలు ఫ్రీ బస్సులు ఎందుకు మాకు ఆ ₹2 బస్ కిరాయిలు మేము పెట్టుకోలేమా మరి, అట్లాంటి అవి ఇవ్వకుండా ఇంకా వేరే ఏమైనా ఇంకా ఇప్పుడు ఇచ్చేటి అయినా కరెక్ట్గా ఇచ్చినుంటే మా బతుకులు బాగుండేవి కదా అని ఇప్పుడు అప్పుడు ఇక్కడ వలసలు వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోయినరు. ఊర్లో పొలాలు పండించుకుంటాం పంట మాకేం తక్కువ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ వలసలు వచ్చారు, కాలం వచ్చేసింది, సిటీలలోకి వచ్చి మళ్ళీ ఏదో పని చేసుకుని బతికే కాలం వచ్చింది. అప్పట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే అందరికీ రైతు బంధు అని ఇప్పుడు ఎకరాకు ఒక 10,000 అంటే ఒక మనిషికి ఒక 2 ఎకరాలు ఉన్నదంటే సంవత్సరానికి ఒక 20,000 వచ్చేది. ఒక ఇంట్లో ఒక ముసలమ్మ ఉంది అంటే ఆమెకు ఒక 2,000 పెన్షన్ వచ్చేది. అదే ఇప్పుడు రైతు బంధుతో పాటు కౌలుకు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 ఎకరాల కౌలు ఉంది అంటే వాళ్ళకు ఒక 20,000 కౌలు వచ్చేది. ఈ 20,000 ఆ 20,000 కలిపితే వాళ్ళకి ఒక 40,000 అయ్యేది. 40,000 అంటే ఇప్పుడు సంవత్సరానికి 40,000 అంటే నెలకు ఇంచుమించు ఒక 3,000 పైన వాళ్ళకి పడేది. ఇప్పుడు విలేజ్లలో ఏంటంటే ఒక 3,000 వస్తుంది అంటే హ్యాపీగా ఇంట్లో సామాన్ తెచ్చుకొని తినగలుగుతారు లేడీస్కి సంబంధించినంత మటుకు. ఇట్లా ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ కూడా మనం అడగకుండానే టింగ్ అని చెప్పేసి ఇప్పుడు రైతు ఖాతాలలో డబ్బులు పడడము, అవి రాగానే వాళ్ళు వెళ్ళేసి సరుకులు కొనుక్కోవడము, ఇట్లాంటివి కూడా చాలామందిని అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవడం జరిగింది ఊర్లల్లో. ఇప్పుడు అది వాళ్ళకి లేకుండా పోయింది. నాకు పడలేదు అంటే నాకు పడలేదు అంటున్నారు తప్ప ప్యూర్ 100% పడింది అనేది అయితే లేదు. పడితే ఒక 30%, 40% పడి ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా పడకుండానే ఉన్నారు. ఇప్పుడు అప్పుడేంటంటే కంపల్సరీ పడుతుంది అని ఒక నమ్మకం ఉండేది. దాంతో ఏం పని చేసుకోవాలి అనేది వాళ్ళు ముందే అనుకునే వాళ్ళు అనమాట. అట్లాంటి రోజులు కూడా ఉండేవి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దళిత బంధు అని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక మనిషి చనిపోయిండు అంటే కూడా ఒక 5 లక్షలు వెంటనే వాళ్ళకు ఇట్లాంటివి మేము సొంతగా చూసిన ఊర్లలో చాలా ఉన్నాయి. వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయిన వ్యక్తి పోయినా కూడా 5 లక్షలతో వాళ్ళు మిగతా వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడ్డ రోజులు కూడా చాలామందిని చూసినాము. ఇట్లా ఇవి అని ఎక్కడికెళ్ళి మనకు సిటీలో ఉద్యోగస్తులకు ఎంత బెనిఫిట్ జరిగింది అనేది పక్కన పెట్టేస్తే విలేజ్ పీపుల్స్కు మాత్రము వాళ్ళు బయటకు వెళ్ళాలి, పండగకు ఒక కొత్త డ్రెస్సు కొనుక్కునే రోజులు అయితే వచ్చినాయి. ఎందుకంటే ఒకప్పుడు దసరాకు ఒక డ్రెస్ కొనుక్కోవాలంటేనే ఎంతో ఆలోచించేవాళ్ళు. అట్లాంటిది ఒక పండగకు పిల్లలకు బట్టలు తీసుకోవాలంటే ప్రతి పండగ కూడా బట్టలు తీసుకోవాలనే కెపాసిటీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు మొత్తము ఏంటంటే అప్పుడు చూస్తుంటే పచ్చగా అనిపించేది, ఏది చూసినా మనకు పచ్చదనంగా అనిపించేది. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ ఏది లేదనిపిస్తుంది. ఆ రోజులే మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే మాకు వస్తుంది. మనం ఇప్పుడు మనకు ఆ లోటుపాటు తెలియకపోవచ్చు కానీ విలేజ్ పీపుల్స్కి మాత్రం చాలా బాగా తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో మనం సుఖంగా ఉంటున్నాం అనేది మాత్రం వాళ్ళకు 100% తెలుసు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, తెలంగాణ అప్పుల పాలు అయ్యింది, ఇదంతా ఎవ్వరికి అవసరం లేదండి. ఎందుకంటే అది అప్పు చేసిండా ఏది చేసిండా ఒక తండ్రిగా పిల్లలనైతే కాపాడుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది పొట్టబట్ట, అది మాత్రము అందరికీ ఇచ్చిండు. ఎవ్వరు లేదనకుండా కడుపు నిండా అన్నం తిన్నారు, అది ఇచ్చిండు. ఎవరికైనా కావాల్సింది అదే కదా. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ అదే ఆలోచిస్తున్నారు. ప్లేట్లో అన్నం పెట్టుకుని ప్లేట్లో మనకు అన్నమే కానీ బంగారం కాదు కదండి. అదైతే కేసీఆర్ ప్రభుత్వంలో అందరికీ దొరికింది, అందరూ తిన్నారు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రశాంతత కోల్పోయినరు. కాబట్టి నెక్స్ట్ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే ముందుకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పార్టీ కోసం కష్టపడతాము, పార్టీ కోసం పని చేస్తాము, అందరి దృష్టిలోకి ఇవన్నీ తీసుకెళ్తాము, పథకాలన్నీ తీసుకెళ్తాము. మళ్ళీ ఇప్పుడు ఎంత వెనక్కి వెళ్ళిందో అంత ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. మా వంతు శ్రమ మేమైతే చేస్తాము. ఇది మేము పార్టీ అని ఏదైనా కాదండి, మా తెలంగాణ కాపాడుకోవడానికి మేము ఇది శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అన్ని మీ అభివృద్ధి చేశారని మీరు చెప్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం వలన ఇబ్బందులు అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు చేస్తారు. కానీ నేను జరిగినటువంటి ఒక మీటింగ్లో బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, హైడ్రా రావడం వల్ల పూర్తి స్థాయిలో అందరికీ ఇబ్బంది, మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా నష్టం జరిగిందనేది ప్రధానంగా అది ఆరోపించారు. అది అందులో ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు?
మనకు తెలిసినంత మటు మన కళ్ళ ముంగట చూసింది అయితే మన కాలనీ పక్కనే జరిగింది. హైడ్రా అనేది 25 ఇల్లులు కూలగొట్టడము ఇదంతా కావచ్చు, వాళ్ళ దృష్టిలో అది కరెక్టే కావచ్చు. కానీ ఇంకా అది చేసే ముందు ఇంకా ఎక్కువగా ఆలోచించి ఇప్పుడు కొన్న వాళ్ళకి ఏం న్యాయం చేయాలి. వాళ్ళైతే తెలిసి తెలియక కొనుక్కున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సొంత ఇల్లు అనే కళ్ళతో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి గురించి కూడా ఆలోచించి ప్రభుత్వం మంచిగా ఆలోచించి ఆ పని చేస్తే బాగుండేది ఒకవేళ న్యాయం చేయాలని అనుకుంటే. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ ఏదో ఇప్పుడు బ్యాంకులో కంపల్సరీ లోన్లు వాళ్ళు మాత్రం లోన్లు ఖచ్చితంగా కట్టాలి. వాళ్ళు ఎక్కడి నుండి కట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. హైడ్రా వల్ల చాలా నష్టం జరిగిందా లాభం జరిగిందా అని పక్కన పెడితే మామూలు జనాలకు మాత్రం నష్టమే జరిగింది. సో ఇంకోటి అంటే రేపు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. చెలో వరంగల్ అంటూ ఎలగతుర్తిలో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? అంటే నిజంగా ప్రోగ్రామ్ సక్సెస్ అని అనుకోవచ్చా? తప్పకుండా సక్సెస్ అవుతుందండి. ఇప్పటికే చాలా చాలా ఊపు అందరికి వచ్చేసింది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనేది, ఎప్పుడెప్పుడు ఆ పార్టీలు ఎప్పుడెప్పుడు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు కేసీఆర్ను చూస్తామా, ఎప్పుడెప్పుడు ఆయన చెప్పే మాటలు వింటాం అనేది అందరిలో ఉల్లాసం అయితే ఉంది. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఆ సభ కోసం ఎంతోమంది ఇప్పుడు రజతోత్సవాల గురించి ఇప్పుడు ఇంట్లో పండగ కంటే ఎక్కువగా ఏదో వచ్చే పండగ కంటే ఎక్కువ ఇదే పెద్ద పండగలాగా అందరూ బీఆర్ఎస్లో ఎవరైతే నిజంగా పనిచేసే వాళ్ళు బీఆర్ఎస్ మీద ఎవరైతే అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అది సక్సెస్ కావాలని 100% కోరుకుంటారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం ఆరోపించారు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోద్ది, కారు సారు కేసీఆర్ అని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ టైర్ కూడా పనిచేయదు, కారు కూడా తుప్పుపట్టిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారదాని అని అన్న సందర్భం. కానీ పటాన్చెరులో ఈ మధ్యలో కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఊపాదుకుంటుంది. నిజంగానే రాబోయే రోజుల్లో మళ్ళీ పార్టీ గెలవబోతుంది అనుకోవచ్చు. గెలవబోతుంది అనేది జనాలే చెప్తున్నారు కదండి. ఇప్పటికే చాలా మటుకు అందరు చూసే ఉంటున్నారు. ఇప్పుడు నిజమే భూస్థాపితము అవుతుంది అనుకుంటే ఒకప్పుడు మనకు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ కూడా అదే సిచ్యువేషన్లోకి వచ్చింది. మళ్ళీ తర్వాత ప్రభుత్వము ఏమంటారు మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. అలాగే ఇది కూడా కొన్ని ఒడిదుడుకులు అవుతూ ఉంటాయి. గెలుపు ఓటం అనేది సహజము. ఓడిపోయినంత మాత్రాన అది మొత్తం పోతుందని గ్యారంటీ కాదు. ఎందుకంటే అది పోవడానికి ఏం ఆషామాషి పార్టీ కాదు. అది తెలంగాణ పార్టీ, తెలంగాణ బిడ్డల పార్టీ, అన్ని భావితరాల పార్టీ. అది పోవడము అనే వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడొద్దు. సో అంటే ఇప్పుడు మూమెంట్ కొంచెం బీఆర్ఎస్ పార్టీ చాలా ఊపందుకుంది. అమీన్పూర్లో కూడా పూర్తి స్థాయి అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనుకున్నాను. కానీ నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ చూసినట్టయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. నిజంగా 2028 టార్గెట్ పెట్టుకొని పనిచేయాలని అన్న సందర్భం ఉంది. నిజంగా 2028లో పటాన్చెరు గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. అమీన్పూర్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకోవచ్చు. ఎగురుతుందండి, ఖచ్చితంగా ఎగురుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ వస్తుంది. అందరికీ కూడా అది తెలుసు, లోపల అందరికీ ఉంది. బయటకు ఏది మాట్లాడినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది అనేది ప్రతి మనిషిలో ఉంది. ఎక్స్పర్ట్ వాళ్ళకు కూడా అదే వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఈ మధ్యలో కూడా కొంచెం పటాన్చెరులో పెద్ద చర్చ నడుస్తుంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని రెండు కూడా పార్టీలు అవుతుంది. అంటే కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొందరు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడము, కాంగ్రెస్ వాళ్ళు కొంచెం విమర్శించడం, ఇలాంటి చిన్నది నడుస్తుంది. అది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయం. సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇట్లా జరుగుతుంది కదా, ఫ్యూచర్లో పార్టీకి ఇంకేమైనా దెబ్బపడే అవకాశం ఉందనుకోవచ్చా? లేకపోతే ఇంకా పార్టీలో ఇంకేమన్నా ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పికప్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ముందు పికప్ అవుతుంది, కాకుండా మాత్రం ఉండదు. ఎందుకంటే ఉంటుందిలేండి, వాళ్ళకున్న దాన్ని బట్టి సిచ్యువేషన్లను బట్టి అటు ఇటు అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ కూడా వాళ్ళకి తెలుసు ఏందనేది, వాళ్ళకి అన్నీ తెలుసు, ఎక్కడ ఏం చేయాలనేది కూడా అన్నీ తెలుసు. కాబట్టి ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది, ఇంకా టైం ఉంది. నెక్స్ట్ 3 years వరకు మనం ఇంకా పార్టీని డెవలప్ చేసుకోవాలి, పార్టీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. వస్తుంది, అదే ముందుకు వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫామ్లోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. ఒక మహిళా నాయకురాలిగా మీరు పార్టీ కండువా కప్పుకొని పనిచేస్తున్నారు. సో మీరు మహిళా ఉపాధ్యక్షురాలుగా మీరు పనిచేశారు కదా. సో మీ ఆధ్వర్యంలో మీ కాలనీలకి మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు మీ ఆధ్వర్యంలో? నేను ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఇక్కడ అమీన్పూర్ వైస్ ప్రెసిడెంట్గా అయితే పనిచేశాను. ఇక్కడ ఫస్ట్ ఏమైందంటే ఎస్టీ ఒకటి కౌన్సిలర్గా వచ్చినుండేనండి. దానికి నేను సపోర్ట్ ఇచ్చి తిరిగి ఒక 20 ఓట్లతో ఇది ఎస్టీ కౌన్సిలర్ పోయింది. అయినా కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కానీ నా మీద ఉన్న నమ్మకంతో నేను చేసిన పనికి గుర్తించి వాళ్ళు నేను ఏ పని అడిగినా కూడా కాదనకుండా ఇప్పుడు మా కాలనీకి సంబంధించినంత మటుకైతే
డ్రైనేజ్ది కానీ ఇప్పుడు రెయిన్ వాటర్ పోవడానికి కానీ మళ్ళీ రోడ్లు బీటీ రోడ్డు సిమెంట్ రోడ్డు మిషన్ భగీరథ ఇట్లాంటి చాలా పనులు ఇంచుమించు ఒక 2.5 కోట్ల పైననే నేను పని తీసుకురాగలిగాను మా కాలనీకి. అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలోనే జరిగింది అది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇచ్చిన పదవికి నేను చేసిన శ్రమకు నాకు దగ్గర ఫలితం మాత్రం అందులో వచ్చిందండి. నా పర్సనల్ కాకపోయినా నా కాలనీకి మాత్రం పనులు జరిగినాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇది నేను చెప్పగలుగుతాను, పక్కా చెప్పగలుగుతాను. అంతేనా? అంటే కేటీఆర్ కూడా 2-3 సందర్భాలలో చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడి పనిచేస్తాడో ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు ఇస్తాము అని చెప్పేసి అన్నాడు. నిజంగా రాబోయే రోజులలో మీరు మహిళల తరపున పెద్ద ఎత్తున ఫైట్ చేస్తారు. ఒకవేళ మీకు అవకాశం వస్తే రేపు కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ పోటీ చేసే అవకాశం ఉందా? ఎవరైనా వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోరు కదండి. ఇప్పుడు మాకున్న తాతను బట్టి నేను ఆలోచిస్తాను తప్ప ఇప్పుడు నాకు ఎంతవరకు పరిమితం నేను చేయగలుగుతానో అంతే చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏ అవకాశం నాకు ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. నాకు ఇచ్చిన బాధ్యతను మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తారు. ఇప్పుడు నాకున్న టాలెంట్ ఏందో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నాకు ఏ పోస్ట్ ఇచ్చినా ఎట్లా ఇచ్చినా నన్ను ఎలా ముందుకు పోమన్నా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే కొందరు మహిళలు కూడా ఈ మధ్యలో పడంచెరులో బీఆర్ఎస్ పార్టీలో ఇంతమంది కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు అధికారం లేకపోయినా ఒకటే పార్టీని నమ్ముకొని అదే కండు వేసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారు. కానీ సముచిత స్థానం కొందరికి గౌరవం లేదు మహిళలకి ఎక్కడ కూడా అనేది కొందరు వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా బాధపడుతున్న సందర్భం ఉంది. నిజంగానే చాలామంది పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు లభించింది అనుకోవచ్చా? ఫ్యూచర్లో ఇంకేమన్నా గౌరవం దక్కుద్దు అనుకోవచ్చా మహిళలకి? ప్రస్తుతానికి అదే ఆలోచించేదానికంటే కూడా ఇప్పుడు ఏంటంటే పార్టీ గురించే ఎక్కువ ఆలోచించాలి కాబట్టి ముందు వాళ్ళు కూడా గుర్తింపు ఇస్తారని ఆశిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది అది జరిగి ఉండొచ్చు, కానీ రేపు భవిష్యత్తు వాళ్ళు కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. మహిళలకు కూడా మంచి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు లేకుండా మహిళలు ఉంటేనే మహిళలు ముందుకు వస్తారు కాబట్టి దానికోసమైనా మహిళలను ముందుకు తీసుకొస్తారని ఆశపడుతున్నాం మేము. ఇప్పుడు పటంచెరులో ప్రస్తుతానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదర్శ్ రెడ్డిని ఎన్నుకున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ముందు రాబోయే రోజులలో వాళ్ళని కలుపుకపోయి ఎట్లా పనిచేయాలనేది వాళ్ళని కలుపుకపోయి ఏమన్నా ఒక టీం వర్క్ చేసే అవకాశం ఉందా? చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఆశిస్తున్నాం కూడా. ఎన్నికలు కూడా నడుస్తున్నాయి, రేపు స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతుంది. ఈ స్థానిక ఎలక్షన్ల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. సో దాని ఎఫెక్ట్ ఏమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రేపు ఎలక్షన్లలో వచ్చే అవకాశం ఉండొచ్చా? రేపు ఎలక్షన్లకి ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో మాకు కొంచెం డిసప్పాయింట్ ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు చేసే పనులను బట్టి వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు కాకపోవడం బట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి తప్పకుండా ఇప్పుడు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ మీద దాడులు అవి ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుందంటే ఎవరికి ఏ హాని చేయలేదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయారు తప్ప ఎవరికి ఏ హాని చేయలేదు. ఎక్స్ పార్టీ వాళ్ళైనా కూడా గౌరవించారు తప్ప ఎవరిని కూడా ఇట్లని అట్లని వాళ్ళకు ఎవరిని కష్టపెట్టలేదు. కానీ ఇది వచ్చిన నుండి ఏంటంటే చాలా మనం చూసినంత మటుకు చాలా దగ్గరలో కూడా గొడవలని ఇప్పుడు ఇట్లా కేసులని అవి ఇవన్నీ చాలా మటుకు చూసుకుంటూ వస్తున్నాము. దీన్ని అంతా ఈ వ్యతిరేకతను బట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏముండే అక్కడ ఏముండే అనేది పబ్లిక్ అయితే అర్థమవుతుంది. ఏది ఉన్నప్పుడు మనం సుఖంగా ఉన్నాం అనేది కూడా అందరికీ తెలుస్తుంది. ప్రశాంతంగా ఎట్లున్నాము ఒక డబ్బుతో కానీ ఇప్పుడు చూస్తుంటే ఏముంది, ఇప్పుడు డబ్బు అంటున్నారు. అప్పుడు ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ బాగా నడిచింది, దానివల్ల షాప్స్, దానివల్ల ఇప్పుడు లేడీస్కు ఏది చూసినా కూడా డబ్బే కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇది వచ్చిన నుంచి అంత డౌన్ తప్ప ఏది కూడా మనకు ఐక్ కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రేపు జరగబోయే ఎలకతుర్తి సభ ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్కి పూర్వవైభవం వస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. పార్టీ సిద్ధాంతాల్లో కష్టపడి పార్టీలో అధికారం ఉన్నా లేకున్నా బాధ్యతలు పదవి ఇచ్చినా లేకున్నా పార్టీ సిద్ధాంతాలకు కష్టపడి పార్టీలో ఎప్పుడు కూడా కొనసాగుతానని ఆమె చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, తొలిదశ టీవీ, అమీన్పూర్ మున్సిపాలిటీ నుండి.